హలో గైస్, నేనైతే బేసిక్ నుంచి అడ్వాన్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వారికైతే ఈ వీడియో షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో అయితే మీకు బేసిక్స్ ఫండమెంటల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వేరియబుల్స్ ఏంటి, ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది, కంపైలేషన్ ఎలా చేస్తాము, సి కోడ్ను ఎందులో రాయాలి. ప్రజెంట్ పాపులర్ కోడ్ ఎడిటర్ అయితే బిఎస్ కోడ్. ఇందులో మనం పైథాన్, సి++, జావా అన్ని లాంగ్వేజెస్ అయితే రాస్తాం మనం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మొబైల్లో ఆన్లైన్ కంపైలేషన్ చేయాలంటే మొబైల్లో మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ సి కంపైలర్ అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి. మీకు సో మెనీ వెబ్సైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనకైతే బేసిక్ హలో వరల్డ్తోని ప్రోగ్రామ్ అయితే వస్తుంది. ఇక్కడ రన్ అని క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు అయితే వస్తుంది. ఇలా అయితే మీ మొబైల్ అయితే చేయండి. నేనైతే ఎక్కువ VS కోడ్లో యూజ్ చేస్తాను కాబట్టి నేనైతే VS కోడ్ ఓపెన్ చేస్తాను. ఫైల్, ఓపెన్ ఫోల్డర్. నేనైతే డెస్క్టాప్ మీద నా ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. ఇక్కడైతే సి ప్రోగ్రామ్స్, సెలెక్ట్ ఫోల్డర్. ఇలా అయితే వస్తుంది మనకు. ఇక్కడ నేను ఒకటి న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. ఫైల్ సపోజ్ hello.c అయితే ఇచ్చాను. సి అనేది ఏంటంటే ఎక్స్టెన్షన్, నాట్ py అని పెట్టామంటే పైథాన్ ఎక్స్టెన్షన్. ఇంక్లూడ్ stdio.h ఇంటూ మెయిన్. నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా, printf hello c స్లాష్ రిటర్న్ 0. సేమ్ ఇది చేస్తాను. అవుట్పుట్లో చూసుకోవచ్చు హలో సి అనేది వేరియబుల్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్ విచ్ స్టోర్స్ ద సేమ్ డేటా. వేరియబుల్ అంటే ఏంటంటే మెమరీ యొక్క లొకేషన్ను మనం వేరియబుల్ అంటాం. విచ్ స్టోర్స్ ద సేమ్ డేటాను కలిగి ఉంటుంది. బుక్ తీసుకున్నా, అలాగే షూస్, అలాగే పెన్, 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ కంటైనర్లో బుక్ను స్టోర్ చేసిన, సెకండ్ కంటైనర్లో షూను స్టోర్ చేసిన, థర్డ్ కంటైనర్లో పెన్ స్టోర్ చేసిన. ఇవన్నీ స్టోర్ చేసిన ఒకే దాంట్లో. వీటిని ఏమిటంటే డాటా అంటారు. సేమ్ డేటా అంటే ఇందులో ఉన్న డాటా సేమి, ఇందులో ఉన్న డాటా సేమి, ఇందులో ఉన్న డాటా సేమి. ప్రింట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెమికాలన్. స్టార్ str ఈజ్ ఈక్వల్ టు రవి సెమికాలన్. ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు 1.2. సో మనం అక్కడైతే త్రీ ఐటమ్స్ తీసుకున్నాం కదా. ఇక్కడ సేమ్ ఇంటీజర్లో 10 తీసుకున్నాను నేను, స్ట్రింగ్లో రవి, ఫ్లోట్లో 1.20. ఈ మెమొరీ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, నెంబర్ ఏంటి ఇక్కడ కంటైనర్ మనం ఇక్కడ స్టోర్ చేసాం. ఇంట్ అనే ఒక డాటా టైప్లో స్టోర్ చేసాం. ఏంటి ఒక డాటా. ఇంట్ అనే డాటాలో ఒక కంటైనర్ నేమ్ ఇచ్చా, ఏంటి నెంబర్లో నేను ఏం స్టోర్ చేసా, 10 అనేది ఒక మెమొరీని అయితే 10 అనేది స్టోర్ చేసింది. టేబుల్స్ అయితే యూజ్ చేస్తాం మనం. సపోజ్ ఇక్కడ క్యారెక్టర్ అనేది ఒక డాటా, అందులో నేను ఒక కంటైనర్ తీసుకున్నాను, కంటైనర్ str. ఈ కంటైనర్లో నేను ఏం స్టోర్ చేసిన, రవి. నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ అనే డాటాలో నేను ఒక ఎఫ్ అనే కంటైనర్ తీసుకున్నా, అందులో 1.20. ఇదేంటి మెమొరీని అయితే స్టోర్ చేసినాం. అయితే మనం కొన్ని రూల్స్ అయితే పాటించాలి. ఫస్ట్ ఏంటి, వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సపోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సింపుల్, ఇంటూ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సింపుల్. అంటే ఈ స్మాల్ ఏ అనే దాంట్లో 10 అనేది స్టోర్ అయింది, క్యాపిటల్ దాంట్లో 10 అనేది స్టోర్ అయింది. ఇక్కడ కేస్ సెన్సిటివ్ అంటే ఈ రెండు అనేది డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఆ రెండు క్యారెక్టర్స్ డాటా అనేది స్టోరేజ్ అయింది. ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. మనం ఫస్ట్ క్యారెక్టర్ ఆల్ఫాబెట్లో అంటే లెటర్స్లో కానీ అండర్స్కోర్తో యూజ్ చేసి అయితే రాయాలి. అండర్స్కోర్ str ఈక్వల్ రవి. ఇక్కడ నేను అండర్స్కోర్ తీసేస్తాను, ఇట్లయినా రాయొచ్చు. సపోజ్ నేనేంటి మైనస్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ ఏంటిది ఎర్రర్ వస్తుంది, ఇక్కడ ఏంటి ఎక్సెప్టెడ్ అండ్ ఐడెంటిఫైయర్. సో ఇలా అయితే మనం యూజ్ చేసుకోవాలి. సమ్ రూల్స్ అయితే పాటించాలి. అండర్స్కోర్ ఆర్ క్యారెక్టర్, నో కామా బ్యాక్ స్పేసెస్ అయితే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వేరియబుల్ డేటా టైప్స్. ఇక్కడ చూసుకోవచ్చు డేటా టైప్, సైజ్ ఇన్ బిట్స్, రేంజ్. ఇంటీజర్ 4 bytes అయితే కలిగి ఉంటుంది. క్యారెక్టర్ 1 bytes, 4 bytes, డబుల్ 8 bytes,
అయితే మనం ఎక్కువ యూజ్ చేస్తాం వేరియబుల్ డాటా టైప్స్ ఇవైతే. నెక్స్ట్ అది కీవర్డ్స్. కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ దట్ హ్యావ్ స్పెషల్ మీనింగ్ టు ద సి కంపైలర్. కంపైలేషన్లో ఒక స్పెషల్ వర్డ్స్ అయితే వాడతాం, వాటిని మనం కీవర్డ్స్ అని అంటాం. ఇంట్ కానీ, బ్రేక్, ఎల్స్, వాయిడ్, పిచ్, కేసు, షారు, డూ, ఇఫ్ ఇదైతే ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంట్, ఇక్కడ రిటర్న్ 0 అయితే ఇక్కడ కంపైలేషన్ ప్రాసెస్ అయితే యూజ్ అవుతాయి. సపోజ్ వాయిడ్, ఇక్కడ రిటర్న్ 0 తీసేయండి. ఇలా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చేసాం, దీస్ ఆర్ స్పెషల్ కీవర్డ్స్ ఫర్ కంపైలేషన్ ప్రాసెస్. ఇంక్లూడ్ stdio.h అంటే ముందుకు సింపుల్ హలో వర్డ్ ప్రోగ్రామ్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేసాం. సో stdio.in ఇదంటే దిస్ ఈస్ ప్రీ ప్రాసెస్ డైరెక్టరీ. printf అనేది అవుట్పుట్లో రావడానికి అయితే యూజ్ అవుతుంది. stdio.h ఇంక్లూడ్ చేయి, ఇంక్లూడ్ ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీని ఇంక్లూడ్ చేయండి. ఇంటూ మెయిన్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్. ఇదేంటి మెయిన్ ఫంక్షన్, ఇందులో మన కోడ్ అనేది రాయాలి. printf హలో వర్డ్, మనం ఏదైనా కోడ్ చేంజ్ చేసి ఇట్లా ఇక్కడ printf కానీ, scanf కానీ, ఇంకా అదర్ ఏమన్నా స్టేట్మెంట్స్ ఉంటే మన స్టేట్మెంట్స్ అయితే ఇందులో రాస్తాం మనం. ఇక్కడ రిటర్న్ 0 అంటే ఇక్కడ మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెప్పడానికి ఇక్కడ రిటర్న్ 0 అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంట్ అనేది రాస్తే మాత్రం ఇక్కడ రిటర్న్ 0 అని డిఫరెంట్గా రాయాలి. ఒకవేళ మీరు వాయిడ్ ఉపయోగిస్తే మాత్రం ఇక్కడ రిటర్న్ 0 అవసరం లేదు. సో ప్రాసెస్ డైరెక్టరీ, ఇంట్ మెయిన్, ఇదేంటంటే మెయిన్ ఫంక్షన్. కామెంట్స్, దే ఆర్ 2 టైప్స్, సింగిల్ లైన్, ఫుల్ లైన్ కామెంట్. ఇది ఎందుకంటే కోడ్ అనేది ఈజీగా మనకు అర్థం అవ్వడానికి రాస్తాం. printf హలో సి, ఇక్కడ స్లాషెస్ టైప్ చేసాం. ఇక్కడ మెయిన్ ఫంక్షన్, printf స్టేట్మెంట్. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కోడ్ను ఈజీగా అర్థం చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వైడ్ మెయిన్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ బ్రేస్ అయితే యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే మెయిన్ ఫంక్షన్ అనేది మనకు చెప్తుంది, అంటే ఇది మెయిన్ ఫంక్షన్ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఈ సింపుల్గా రాయడానికి అయితే యూజ్ చేస్తాం మనం స్టేట్మెంట్. ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్. ఇది ఎందుకంటే మనం ఈజీగా కూడా అర్థం చేసుకోవడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. స్టిచ్, ఇందులో కూడా మనం మల్టీ లైన్ మీద అనేది, సో ఇందులో కూడా మనం రాసుకోవచ్చు. దిస్ ఈస్ మెయిన్ ఫంక్షన్. సో ఇలా కూడా మనం మల్టీ లైన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. printf is used to print output to the console. It allows to display text and variables on the screen. మన అవుట్పుట్ అనేది ఎట్లా యూజ్ చేస్తామంటే ప్రింట్ఎఫ్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం మనం. ఈ ప్రింట్ఎఫ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో, సపోజ్ హలో వరల్డ్, నేను ఎందులో రాసా ప్రింట్ఎఫ్ కాబట్టి హలో వరల్డ్ అందులో రాసాయి కదా, మనకు అవుట్పుట్ డిస్ప్లే అయితే ట్రై చేస్తుంది. ఇందులో ఎలా డిస్ప్లే చేస్తుంది, టెక్స్ట్ అండ్ వేరియబుల్స్ ఆన్ ద స్క్రీన్. ఒక స్క్రీన్లో అయితే మనకు టెక్స్ట్ అండ్ వేరియబుల్స్ అయితే డిస్ప్లే చేస్తుంది. సపోజ్ ఇంక్లూడ్ stdio.h వైడ్ మెయిన్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్, printf హలో సి. నేను చూస్తున్నా ఇక్కడ చూడండి, మనకు హలో సి అనేది వచ్చింది. ఇంక్లూడ్ stdio.h ఇంటూ మెయిన్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్, printf హలో సి. హలో రైట్ ఇక్కడ చూడండి, హలో రవి అయితే మనకి ఎగ్జిక్యూట్ అయింది. అవుట్పుట్ రావడానికి అయితే మనం ప్రింట్ఎఫ్ అయితే యూజ్ చేస్తాం. దాన్ని 20 సపోజ్ ఒక ఇంటీజర్ ప్రింట్ చేయాలనుకున్నాం, 20 20 అయితే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇలా అయితే మనం ప్రింట్ఎఫ్ అవుట్పుట్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఇన్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ చేయడం. స్కాన్ యూజ్ టు రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, యూజ్ విత్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ లైక్ %d, %f, %s. వీటిని అయితే యూజ్ చేస్తాం. వీటిని ఏమంటాం అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటాం. ఇక్కడ ఏమంటుంది, యూజర్ అనేది వాడు ఎంటర్ చేయాలన్నమాట. సో ఎలా నుంచి పెడతాను ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ అనేది తీసేసాను. ఇంటూ ఏజ్ ప్రింట్ ఎంటర్ ఏజ్ /n. ఈ /n ఎందుకు యూజ్ చేస్తామంటే నెక్స్ట్ లైన్ రావడానికి అయితే /n అయితే యూజ్ చేస్తాం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సెమీకోలన్ ఏంటి అసలు, ఎందుకు ఈ సెమీకోలన్ రాయాలంటే
ఈ స్టేట్మెంట్ ఎంటర్ ఏజ్ అని ఉన్నాయి కదా, ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. ఏంటి? ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏజ్ అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఇక్కడ కంప్లీట్ అయింది, అందుకని ఇక్కడ సెమికాలన్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ లైన్ రావడానికి నేను \n అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ లైన్ రావడానికి నాకు. సో ఎంటర్ స్కాన్ఎఫ్. నేను అక్కడ ఏం చెప్పిన ఫార్మాట్ స్పెసిఫైస్ ఏంటి? ఇక్కడ ఇంటీజర్ ఒకటి %d అడ్రస్ ఆఫ్ ఏజ్ printf double equal to age is %d age. సపోజ్ ఏజ్ ఇంకా 20 అని వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఎంటర్ ఏజ్ 20, ఏజ్ ఈస్ 20. ఇది ఎలా వచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏం తీసుకున్నా, ఒక ఇంటీజర్ అనేది తీసుకున్నా. ఇంటీజర్ అంటే ఏంటి? నెంబర్స్. ఏజ్ దానికి ఒక కంటైనర్ అంటే ఒక కంటైనర్ నేమ్ లేదు, సపోజ్ ఏజ్ అని తీసుకున్నాను నేను. ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏజ్, ఇది ఎంటర్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏం రాసా? ఎంటర్ ఏజ్. నెక్స్ట్ స్కాన్ %d అడ్రస్ ఆఫ్ ఏజ్. ఇక్కడ నేను ఈ %d ఏంటిది? ఫార్మాట్ స్పెసిఫైర్ ఓకే, యూజ్ అవుతుంది అన్నమాట. ఫార్మాట్ స్పెసిఫైర్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏజ్. ఇక్కడ మనం ఏజ్ను ఎంటర్ చేసాం కదా, ఈ అడ్రస్లో మనం ఎంటర్ చేసే వాల్యూ అనేది స్టోరేజ్ అనమాట. ఇక్కడ స్టోరేజ్ ఏం చేసిన? ప్రింట్ ఏజ్ ఈస్ %d ఏజ్. ఇక్కడ ఏజ్లో స్టోర్ అయింది కదా, నాకు ప్రింట్ కావాలి అంటే ఆ ఏజ్ అనేది ప్రింట్ కావాలి. సో ఇక్కడ నేను %d యూజ్ చేసిన. ఏజ్ ఈస్ %d అంటే ఇక్కడ ఏజ్ అంతమందికి ఎంత ఉండే? 20. అంటే ఆ 20 అనేది %dలోకి వచ్చి స్టోర్ అయింది అనమాట. మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఏజ్ ఈస్ 20. printf enter a 5 scan it percentage double volume %f comma address of 5 printf float is %f comma 5. నెక్స్ట్ లైన్ రావడానికి \n యూజ్ చేస్తాం. సో నేనైతే రన్ చేస్తున్నా. ఏజ్ ఎంత? 30.12. ఇక్కడ చూడొచ్చు ఎంటర్ ఏ ఏజ్ 30 ఇచ్చాను నేను. నెంబర్ ఈస్ 30 అని వచ్చింది. ఎంటర్ ఏ 5 వాళ్ళు ఎంత? 2.24. ఫ్లోట్ నెంబర్ ఈస్ 2.24. ఫ్లోట్ నెంబర్ అయితే మనకు వచ్చింది. కంపైలేషన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్ టు సి కోడ్ ఇంటూ మిషన్ కోడ్. నేను ఇప్పుడు hello.c అని ఫైల్ అయితే క్రియేట్ చేశాను. .c అనేది ఎక్స్టెన్షన్, సి లాంగ్వేజ్కి ఎక్స్టెన్షన్. అందులో హలో వరల్డ్తో ఒక ప్రోగ్రామ్ అయితే రాశాను నేను. దాన్ని ఏం చేసా? రన్ అని వస్తాం కానీ మనకైతే అవుట్పుట్ వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, మన లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అయితే అర్థం కాదు. సో ఏం చేస్తుందంటే మిషన్ కోడ్ పంపిస్తుంది. కోడ్లో ఏముంటుంది? 0 or 1. 1 అంటే ఏంటి? హై వోల్టేజ్, 0 లో వోల్టేజ్. ఇక్కడ ఆ లాంగ్వేజ్ అయితే అర్థమవుతుంది కాబట్టి, సీక్ అనేది ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇలా అయితే ప్రాసెస్ జరుగుతుంది. సోర్స్ కోడ్ కంప్యూటర్ టు మిషన్ 0110 ఇలా అయితే మనకు ప్రాసెస్ అయితే కంపైలేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాల్కులేట్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇది చేస్తున్నా. చూడండి, మనకు రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? బ్రెడ్త్ ఇంటూ లెంత్, అంతే కదా, ఎల్ ఇంటూ బి. సో నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నా. ఇంటూ లెంత్ నెక్స్ట్ ఏంటి? ఇంటూ బ్రెడ్త్. సో నేను ఇలా అయితే తీసుకుంటున్నా. మీరు ఎలా తీసుకున్నా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో ప్రింట్ ఎంటర్ length \n net %d
అడ్రస్ ఆఫ్ లెంత్ సెమికోలన్ ఎందుకంటే ఇక్కడికి లైన్ క్లోజ్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి, ప్రింటర్ ఎంటర్ బ్యాక్ స్లాష్. ఇక్కడ సెమికోలన్ ఎందుకంటే ఇక్కడ నేను ఈ స్టేట్మెంట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి, స్కాన్ ఇట్ పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ బ్రెడ్. నాకు నేను రెండు అనేది ప్రింట్ కావాలి కదా. సో printf double equal to area of rectangle is percentage d comma length into breadth. సో నేను దీన్ని చేస్తున్నా చదవండి. లెంత్ ఎంత, సపోజ్ లెంత్ ఎంత 2 ఇవ్వండి, బ్రెడ్త్ 2. సో 5 ఇస్తాను, ఎంటర్ అని కొట్టని. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 10. మనకేంటి 2 × 5 10 కదా మనకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో వీళ్ళైతే మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అయితే ఈ 4తో అయితే మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ స్క్వేర్. స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. ఓకే, సో నేను ఇక్కడనే చూడండి, నేను ఒక బెల్ట్ తీసేస్తున్నా. ఇక్కడ ఏం రాస్తున్నా, సైడ్. ఇక్కడ ఎంటర్ సైడ్. ఓకే, ఇక్కడ కూడా సైడ్ నేను అంతా తీసేస్తున్నా. సో ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటి మనకి ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. సో ఇక్కడ రన్ చేస్తున్నాను. ఏంటి సైడ్ ఇంటూ సైడ్ అంటే 4 × 4. ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు 4 × 4 ఎంత, స్క్వేర్ ఎంత, 16. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈస్ 16. ఎలా వర్క్ అయిందంటే ఇక్కడ సైడ్ ప్రింటర్ ఎంటర్ సైడ్ వాల్యూని ఎంటర్ చేసాను, ఎంత 4. అది ఎక్కడ స్టోర్ అయింది, అడ్రస్ ఆఫ్ సైడ్ అయితే స్టోర్ అయింది మనకి. ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈస్ పర్సంటేజ్ డి. మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది అవుట్పుట్ కనుగొనాలి. సో ఇది రాసింది పర్సంటేజ్ డి. ఓకే, ఇక్కడ చూడండి పర్సంటేజ్ డి. ఇక్కడ ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. ఇక్కడ స్టోర్ అయిన వాల్యూ అంతా 4. ఇక్కడ సైడ్ కార్డ్ అంతా 4 × 4. 4 × 4 ఎంత, 16. ఆ 16 అనేది ఎక్కడ పోయింది, పర్సంటేజ్ డిలో స్టోర్ అయింది. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈస్ పర్సంటేజ్ డి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈస్ 16. సో నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్స్, అరేస్, పాయింటర్స్ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నాకు నేను కావాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.